guys, welcome back to my YouTube channel. Welcome back to another vlog, guys. This is my outfit. Guys, mommy ki super ga chesela undanta. Adi Annavaram nunchi Kakinada side untadi. Vizag valla chusava. Ade guys, welcome back to my YouTube channel. Welcome back to another vlog, you guys. నా ఛానల్ కి గనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఇంకొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో కమింగ్ టు దిస్ వ్లాగ్, ఎస్ మనం ఫైనల్లీ ఇంటి దగ్గరికి వచ్చేసామన్నమాట. లైక్ నేను ఈసారి లాంగ్ వీడియో ఏం చేయలేదు, ప్రతిసారి చేస్తాను కదా, బట్ ఈసారి చేయలేదు, కుదరలేదు. అండ్ నేను షార్ట్ పెట్టాను. నా షార్ట్ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది ఈ పాటికి లైక్ నేను ఇంటికి వచ్చేసాను అని చెప్పేసి. వచ్చి కూడా ఫ్యూ డేస్ అవుతుంది గైస్. అండ్ ఈ రోజు మనమైతే అన్నవరం వెళ్తున్నాము. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 5:23 అయింది. ఇంకొక 10-15 మినిట్స్లో మ్యాక్స్ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. మమ్మీ డాడీ రెడీ అవుతున్నారు, నేను మమ్మీ డాడీ వెళ్తున్నాము. చెల్లి రావట్లేదు, చెల్లి ఇంకా హాస్టల్లోనే ఉంది. అండ్ తను ఈ ఇయర్ 10th లైక్ 2025 పాస్డ్ అవుట్ అనమాట. సో 10th ఎగ్జామ్స్ ఉన్నాయి మార్చ్ నుంచి, స్కెడ్యూల్ అవన్నీ కూడా రిలీజ్ అయిపోయినాయి కదా. సో 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళకి ఇప్పుడు సెషన్స్ ఉన్నాయి, మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు సెషన్స్ అంట. సో ఫుల్ బిజీ ఉంది. అసలు ఇంటికి కూడా మ్యాక్స్ వస్తుందో లేదో తెలీదు. నాకు తెలిసి వస్తే ఇంకా న్యూ ఇయర్, లేకపోతే మధ్యలో ఎప్పుడైనా ఒక్కరోజు, లేకపోతే ఇంకా సంక్రాంతికే 3-4 డేసే ఉంటుంది. సో ఎక్కువ రోజులు ఉండదు. సో టూ బిజీ ఉంది అది మాత్రం. సో మేమైతే అన్నవరం వెళ్దాము అనుకుంటున్నాము. చాలా రోజులు అయింది. సో కార్లో వెళ్దాం అనుకుంటున్నాం, నేను మమ్మీ డాడీ వెళ్దాం అనుకుంటున్నాం. సో అందుకని నేను రెడీ అయిపోయినా, లైక్ మీకు కనిపిస్తుంది కదా, మంచిగా ఉన్నది. అండ్ ఈ అవుట్ఫిట్ నేను చూపిస్తాను మీకు. వెయిట్ గాయస్, దిస్ ఈస్ మై అవుట్ఫిట్. కనిపిస్తుంది కదా. సో మా ఇంట్లో ఉండే లాంగ్ మిర్రర్ ఇదే. సో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అండ్ యా, ఇదైతే కాటన్ మెటీరియల్ గాయస్. ఇది నేను చెన్నై పాంథియన్ రోడ్లో తీసుకున్నాను, మీకు గుర్తున్నట్లయితే. లైక్ నేను దాని వ్లాగ్ కూడా చేశాను. సో అది అనమాట ఈ అవుట్ఫిట్. సో ఇది నేను బెంగళూరులో స్టిచ్ చేయించుకున్నా. నా హాస్టల్ దగ్గర ఒక బొటిక్ ఉండుంటే అక్కడ స్టిచ్ చేయించుకున్నా. చాలా బేసిక్ కాటన్ కుర్తీ అనమాట. ఇట్లా కట్ వర్క్ పెట్టించుకున్నాను నెక్ దగ్గర, బ్యాక్, ఫ్రంట్ అండ్ బాటమ్ ఇక్కడ కూడా. సో దిస్ ఈస్ మై అవుట్ఫిట్. మంచిగా కొంచెం రెడీ అయిపోయాను లిటిల్ బిట్. సో మమ్మీ డాడీ ఇంకా రెడీ అవ్వాలి. మమ్మీ పూజ చేస్తుంది యాక్చువల్లీ. సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంకా స్టార్ట్ అయిపోతాము. ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది. సో మ్యాక్స్ ఇంకొక 15 మినిట్స్లో స్టార్ట్ అవుతాం ఐ గెస్. అండ్ చలికాలం కదా, ఇట్లా మంచు అదంతా కూడా ఉంటుంది. సో డాడీకి ఇంకా ఇబ్బంది అదంతా ఏం అవ్వకూడదు. సో 6కి అట్లా స్టార్ట్ అయితే ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. సో మాకు ఇక్కడ నుంచి ఒక 2.5 hours or 3 hours అట్లా పడుతుంది స్లోగా మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే. సో యా, మళ్ళీ మనం తర్వాత బ్లాగ్లో మాట్లాడుకుందాం. చలో బాయ్. అన్నవరం నుంచి సుబ్బయ్య గారి హోటల్. హైలైట్ మమ్మీ. 2 కిలోమీటర్లు గైస్. మమ్మీకి సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళాలందంట. అది అన్నవరం నుంచి కాకినాడ సైడ్ ఉంటుంది, అది మళ్ళీ వేరే సైడ్ ఉంటుంది. సో అన్నవరం ఎట్లనో వెళ్తున్నాం కదా, కాకినాడ వెళ్ళేసి సుబ్బయ్య గారి హోటల్లో తినేసి వద్దామని చెప్తుంది మమ్మీ. అక్కడి నుంచి 46 కిలోమీటర్స్ మమ్మీ సుబ్బయ్య గారి హోటల్. ఏమంటావు, వెళ్దామంటావా వద్దంటావా? వెళ్ళడానికి 1 hour పక్క. అండ్ మోరోవర్ సిటీలో ఉంటుంది అది. ట్రాఫిక్ ఉందనుకో బుక్ అయిపోతాం. మధ్యలో ఎక్కడైనా మన స్టాప్ ఉంది కదా అన్నవరంకి ఆపోజిట్గా, అక్కడ తినచ్చు. ఫ్రీ భోజనం చేసుకొని, ఫ్రీ భోజనం కాదు, అన్నవరం ప్రసాదం తినొచ్చు మంచిగా. అన్నవరం ప్రసాదం తింటామని దాని తర్వాత అప్పుడు లంచ్కి వెళ్ళొచ్చు. లంచ్ ఇంకా అక్కడ దగ్గర లేదు, ఒకటి కంప్లీట్ చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ ఇంకా నువ్వు స్కిప్ చేసేయడం. ఇప్పుడు 7 అయింది, 8 కల్లా వెళ్ళిపోతామా మనం? 8కి వెళ్తాం. 1 hour పడుతుంది ఇక్కడ నుంచి చూపిస్తుంది, 1 hour చూపిస్తుంది అంతే.
1 hour లో అయిపోతుంది దర్శనం. సో మధ్యాహ్నం కల్లా రిటర్న్ అయిపోవచ్చు ఇంటికి ఈవినింగ్ అయిపోతుందేమో వచ్చేసరికి. వైజాగ్ అదే ఏం డిఫరెన్స్ ఉంది మమ్మీ? అక్కడ సేమ్ అదే కదా మమ్మీ చెప్పు. అక్కడనే బాగుంటుందంట, అదే మెయిన్ బ్రాంచ్, అదే బాగుంటుంది. ఇక్కడ బాగుంటుందంట. అట్లేం లేదు, అంతా ఒకటే. అయినా అది స్టార్టింగ్ లో బాగుండేదంట మమ్మీ, ఇప్పుడు అంతేం బాగోట్లేదు అంట అక్కడ ఫుడ్. హైదరాబాద్ లో హైదరాబాద్ అండి, వైజాగ్ లో బోల్డ్ రెస్టారెంట్లు వచ్చినాయి ఇప్పుడు. మంచిగా దాన్ని పోదాం. సో మార్నింగ్ నుంచి బయలుదేరదాం, తొందరగా బయలుదేరదాం అన్న పాయింట్ అదా నువ్వు? అది అసలు నాకు ఐడియా రాలేదు. లేదు ఇప్పుడు అన్నావు కదా, కడియమన్నావు కదా, అప్పుడు నాకు కాకినాడ ఐడియా వచ్చింది. ఎంత మీ నాన్న ఎందుకు మనం ఇప్పుడు ఊరెళ్ళి అడిగితే ఇప్పుడు అది సైడ్ రూట్ ఉంటుంది. అవునవును అనేవాడు కదా. ఇప్పుడు ఎలాగో అన్నవరం వచ్చాం కదా, అన్నవరం దాకా వచ్చాం కదా, అందుకే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అని చెప్పేసి అడిగాను నేను. ఇంకా నువ్వు కాకినాడ వైపు అన్నావు అనేసి ఉప్పాడు అనుకున్నా. నిన్న చెప్పావు కదా ఉప్పాడు గురించి, సో ఉప్పాడు అంటావేమో ఆయన ఉప్పాడ కంటే కాంచీలోనే బాగున్నాయి చీరలు. ఉప్పాడు నుంచి అప్పుడు డాడీ తీసుకొచ్చిండ్రు కదా, నాకేమంత నచ్చలేదు. తెలిసి అండ్ మోర్ ఓవర్ ఉప్పాడలో అంటే లైక్ అక్కడ కూడా షాప్స్ అని మనకి, ఐ మీన్ ఆ ప్లేసెస్ అని మనకి తెలిసి ఉండాలంటే ఏవి జెన్యూన్ ఏవి ఇదో. అందరూ అదే చెప్తున్నారు తెలుసా మమ్మీ, ఏఎస్ బాబు షానే బాగుంటది అని చెప్తున్నారు. ప్రకాష్ అంటే ఏఎస్ బాబు షా అయితే బాగుంది, నిజంగా బాగుంది. శారీస్ అన్ని అక్కడ బాగుంటాయి. కాదమ్మా, మనకి ఇంకా మోసపోయామని బాధ ఉండదు. మిగతా దగ్గర అలా కాదు కదా, బేరాలు అండ్ మోర్ ఓవర్ ఏఎస్ బాబు షాలో రోజు మనం ఇంకా హై బడ్జెట్ కి వెళ్ళి చూడలేదు, కానీ అటు నార్మల్ గా అసలు జస్ట్ అట్లా నార్మల్ బయట నుంచి చూస్తే కూడా బాగుండే శారీస్ అని. మా ప్లేస్ నుంచి అన్నవరంకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ పడుతుంది గైస్. ఇంకా డాడీ అలా స్లోగా అట్లా వెళ్తారు కాబట్టి ఆల్మోస్ట్ మాకు 2 to 2.5 hours అయితే పట్టింది. అండ్ ఇక్కడ మధ్యలో ఇట్లా మంచిగా ఫన్ చేసుకుంటూ ఉన్నాము. మా మమ్మీ సుబ్బయ్య గారి హోటల్ దగ్గర తిన్నాము అని అనింది. యాక్చువల్లీ మాది ఒంగోలు సైడ్ కదా, సో కార్లో వెళ్ళేటప్పుడు ఈ రూట్లోనే వెళ్ళే వాళ్ళం. సో మమ్మీ ఎప్పుడు అడుగుతుండే వెళ్ళి తిందాము అని చెప్పి. బట్ అది కాకినాడలో ఉంటుంది, కాకినాడ అనేది సైడ్కి ఉంటుంది, హైవే కాదు కదా. సో ఇక్కడ ఆ కాన్వర్సేషన్ జరుగుతూ ఉండింది. తర్వాత కంచి వైపు వెళ్ళింది, ఉప్పాడ, అవన్నీ అట్లా అట్లా మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఇంకా ఫైనల్లీ అన్నవరం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ 8 o'clock కల్లా వచ్చేసాము. మేము స్టార్ట్ అయింది 5:55 ఆ టైంకి స్టార్ట్ అయ్యాం. 2 hours అయితే అన్నవరంకి అయితే రీచ్ అయిపోయాము. మామూలుగా మమ్మీ వెళ్దాం అనుకున్నారు ముందు, లైక్ నేను బెంగళూరులో ఉండేటప్పుడు. డాడీ అన్నారు నేను కూడా వస్తా కదా, ఆ టైంలో చెల్లి కూడా ఏమైనా ఒక రోజు వస్తే నలుగురం కలిసి వెళ్దాంలే అనేసి అనుకున్నాం. బట్ చెల్లికి సెషన్ స్టార్ట్ అయ్యాయని చెప్పాను కదా, తనకు అసలు లీవ్ ఉండట్లేదు. మీరు ముందు వ్లాగ్ చూసినట్లయితే సండే రోజు కూడా మేమే వెళ్ళి తన దగ్గరికి వచ్చామన్నమాట. అస్సలు కుదరడం లేదు. సో ఇంకా ఎందుకు మనం వెళ్దాంలే, మళ్ళీ పోస్ట్పోన్ చేసుకోవడం ఎందుకు, వద్దాం అనుకున్నాం కదా అన్నట్టు ఇంకా మేము 3 members వెళ్ళిపోయామన్నమాట. సో ఇది స్టోరీ, లైక్ మేము వెళ్ళడానికి. అండ్ వ్రతం కూడా చేపించుకుందాం అనుకున్నాం. నార్మల్గా అన్నవరం వెళ్తే సత్యనారాయణ వ్రతం చేపించుకుంటారు. బట్ మమ్మీ అంది చెల్లి లేదు కదా, తర్వాత ఎప్పుడైనా చేపించుకుందాంలే అని అనింది. అండ్ ఇక్కడ పార్కింగ్ అదంతా పెట్టేసేసి మంచిగా ఇక్కడి నుంచి నడుచుకొని అయితే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి దర్శనం కూడా తొందరగా అయిపోతుందని అనుకున్నాం అనమాట. అన్నవరంకి నేను లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళానో కూడా గుర్తు రావట్లే. ఐ గెస్ ఒక 2 or 3 years ముందు వెళ్ళాము. అప్పుడు కూడా ఇట్లనే కార్లో 4 members వెళ్ళినట్టున్నాం. లైక్ నేను, మమ్మీ, చెల్లి, డాడీ అందరం వెళ్ళాం. ఐ గెస్ కోవిడ్ కన్నా ముందో లేకపోతే లేదు గైస్, కోవిడ్ కన్నా ముందే వెళ్ళినట్టున్నాం. ఇంకా చాలా ఇయర్స్ అయింది, నాకు అంత గుర్తులేదు. మెయిన్గా కోవిడ్ దగ్గర నుంచి అందరం ఒక్కొక్క సైడ్ స్ప్లిట్ అయిపోయాం కదా, సో అవన్నీ అసలు మైండ్లో లేవు. సో అవి అసలు గుర్తులేదు. అండ్ అందుకే నాకు అంతా కొత్తగా ఉంది, లైక్ ఇట్లా నడవడం అదంతా
ఇంత దూరం నడవాలా అనిపించింది. అండ్ చాలా వెహికల్స్ పై వరకు కూడా వెళ్తున్నాయి. సో నాకు అసలు పార్కింగ్ అక్కడేనా, ఎటువైపు వెళ్ళాలి ఏంటి అనేది ఇక్కడ ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట. డాడీ కూడా అదే అర్థం కాలేదు, కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామా మనం ఇప్పుడు పైకి, లేకపోతే వేరే రూటా, ఎందుకంటే ఇక్కడ పక్కన రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి, వాళ్ళకి వేనా ఇది ఏంటి అన్నది మాకు అర్థం కాలేదు. సో అందుకనే ఫుల్ కన్ఫ్యూజన్తో ఇంకా అక్కడికి అనుకొని ఇంకా వెళ్ళాము. లేదు ఇట్లనే వెళ్ళొచ్చు మీరు అని చెప్పారు. సో ఇంకా అట్లనే వెళ్తున్నాము. అనుకోకుండా నేను, మమ్మీ అండ్ డాడీ అందరం కైండ్ ఆఫ్ గ్రీన్ కలర్ వేసుకున్నాము. షేడ్స్ డిఫరెంట్గా ఉంటుంది, బట్ కైండ్ ఆఫ్ దూరం నుంచి చూసినా ఏదైనా సరే కైండ్ ఆఫ్ గ్రీన్ షేడ్స్ లాగే కనిపిస్తుంది. అనుకొని అయితే అస్సలు వేసుకోలేదు, ఇట్లా అనుకోకుండా కుదిరిపోయింది అనమాట. అండ్ ఇది మన టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ సత్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట. సో ఇటు నుంచి ఎంట్రీ ఉంటుంది మనకి, దాని తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అండ్ మేము చెప్పులు కూడా కార్ దగ్గరే వదిలేసాము, అంటే ఈ స్పేస్ అంతా దేవుడి సన్నిధి కదా, ఎందుకు కార్లోనే వదిలేసేసి వద్దాము అని అనుకొని ఉండే. సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నప్పుడు కానీ, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నప్పుడు కానీ, సింహాచలం కానీ, లైక్ ఇవన్నీ చాలా ఎక్కువ మెమరీస్ ఉన్నాయి నాకు. చాలా ఎక్కువ విజిట్ చేస్తూ ఉండేవాళ్ళం మేము బాగా. సో చాలా క్లోజ్ టు మై హార్ట్ అన్నట్టు అనిపిస్తుంది. సో ఇంకా ఇక్కడ ఫోన్స్ పెట్టేసేసి లోపలికి వెళ్ళిపోదాము అనేసి అంది. మమ్మీ ఏమో నేను అందుకనే కార్లోనే పెట్టేద్దాం అన్నాను, మీరే వదలలేదు అంటే ఇంకా నేను అన్నాను నేను వీడియో తీయాలి కదా అందుకనే తెచ్చుకున్నాను, ఇంకా డాడీ కూడా ఇట్లానే తెచ్చేసారు అనేసి అంటుండే. ఇంకా దర్శనం అయిపోయింది గైస్. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం. లిటరలీ మాకు 10 to 15 minutesలో దర్శనం అంతా అయిపోయి మేము బయటకు వచ్చేసాము. చాలా క్విక్గా అయిపోయింది, ఇంత తొందరగా ఎప్పుడు అవ్వలేదు. అండ్ మేము కూడా ఎర్లీగా వచ్చినాం కదా, మా మమ్మీ అయితే ఇంకా 4 o'clockకి మనం స్టార్ట్ అవ్వాలి కదా అని అనింది. కానీ లైక్ వింటర్ సీజన్ కదా, డాడీకి కూడా ఇబ్బంది అవుతుంది, తను ఒక్కరే డ్రైవ్ చేయాలి అప్ అండ్ డౌన్. సో ఎందుకు అంత ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేనే లేదులే మెల్లగా వెళ్దాము, ఏం కాదు, అటు ఇటు 10 నిమిషాలు అయినా సరే మంచిగా దర్శనం చేసుకొని వద్దాము, సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావడం అనేది మెయిన్ పాయింట్ కదా. దర్శనం అది అయిపోయిన తర్వాత అక్కడ గోశాల అదంతా ఉంది. సో గోమాతకి కూడా అట్లా పూజ చేయించుకొని కొంచెం వద్దాము అని చెప్పి ఇంకా నేను మమ్మీ వెళ్తున్నాం అనమాట. అండ్ మార్నింగ్ రావడం లైక్ మేము కరెక్ట్ టైంకి వచ్చినట్టు అనిపించింది. సో ఈ టైంకి వచ్చడం వల్ల కొంచెం రష్ కూడా తక్కువ ఉండింది మేము వచ్చినప్పుడు. దాని తర్వాత ఇంకా చాలా రష్ అయిపోతుంది. అండ్ మెయిన్లీ వీకెండ్స్ కదా, దాంతో పాటు కార్తీక మాసం లైక్ ఇవన్నీ ఇప్పుడు మంచి రోజులు కదా, చాలామంది ఇప్పుడు పెళ్ళి చేసుకొని కూడా ఎక్కువ అన్నవరం అదంతా వస్తారు, ఇటు సైడ్ అంతా అట్లా వెళ్తారు. లైక్ పెళ్ళి అవ్వగానే అన్నవరం, లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవం ఉంటుంది కదా, సో అలా అనమాట. మా సైడ్ మేము పెళ్ళి అవ్వగానే తిరుపతి వెళ్తాము. సో అలా ఇటు సైడ్ వాళ్ళందరూ అన్నవరం వస్తారు. శ్రీకాళహస్తి వెళ్ళే వాళ్ళు అటువైపు వెళ్తారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది కదా, సో అలా అనమాట. సో అది క్రౌడ్ అంతా కూడా కొంచెం ఎక్కువ అయింది మేము ఇక్కడ ఇంత పూజ ఇదంతా చేస్తున్నప్పుడు. నేను డాడీ అయితే మనం కరెక్ట్ టైంకి వచ్చాం, అంతా మంచిగా జరిగింది అనుకుంటున్నాను. ఎందుకో తెలియదు గైస్, నాకు ఈ మధ్య ఫ్యామిలీస్తోని టెంపుల్స్కి వెళ్తుంటుంటే చాలా పీస్ఫుల్గా అండ్ చాలా కనెక్టింగ్గా అనిపిస్తుంది. ఇయర్ స్టార్టింగ్ కూడా మేము చాలా టెంపుల్స్ని విజిట్ చేసాం తమిళనాడులో. అప్పుడు కూడా లైక్ అవన్నీ విజిట్ చేసి వచ్చిన తర్వాత నాకు ఎందుకు చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఐ డోంట్ నో వై ఆ కనెక్షన్ ఫీలింగ్ అనేది ఇంకా ఎక్కువ అయింది అనిపించింది. మేబీ నాకే ఇట్లా ఉందా, మీకు కూడా ఎవరికైనా ఇట్లానే ఉంటుందా అనేది నాకు చెప్పండి, నాతో షేర్ చేసుకోండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. డాడీ మమ్మీ చెల్లి కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ, బట్ మా చెల్లి ఏమో ఫుల్ హాస్టల్ బిజీ ఉండింది. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంది మాకు, దగ్గర ఏజ్ ఉంటే మేబీ
కలిసి ఉండేవాళ్ళమేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. దట్స్ ఓకే. ఇప్పుడైనా సరే నేను వీలైనంత వరకు మా చెల్లితో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ నెక్స్ట్ అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఎంత ఫేమస్, అన్నవరం ప్రసాదం కూడా అంతే ఫేమస్ గైస్. చాలా 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 కమ్మగా ఉంటుంది. విస్తరాకులో వేసి ఇస్తారనమాట. నార్మల్గా మాకు ఊరు వెళ్ళే టైంలో టెంపుల్కి వెళ్ళేటప్పుడు కుదరినప్పుడు ఒక ప్లేస్ దగ్గర పొద్దున్నే ఈ అన్నవర ప్రసాదం అనేది వాళ్ళు అమ్ముతారు. మేము ఊరు వెళ్ళే టైంలో అక్కడ అది తినేవాళ్ళం. అసలు తీసుకొని వెళ్ళే వాళ్ళం ఇంటికి, అమ్మమ్మ వాళ్ళకి ఇంకా నాన్నమ్మ వాళ్ళందరికీ కూడా. అవన్నీ మెమరీస్ అన్నీ గుర్తొస్తుండే అనమాట. అండ్ ఇక్కడ నేను తినలేను బికాజ్ అందులో స్వీట్ జాగరీ అదంతా ఉంటుంది కదా. ఇంకా మమ్మీ డాడీ ప్రసాదం తిన్నారు. అండ్ ఇక్కడ హాట్ ప్రసాదం అయితే ఏముండదు గైస్, స్వీటే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏదో కొత్తగా ఇంకొక స్వీట్ అంట, మమ్మీ అది కూడా తీసుకుంది, అది కూడా చాలా బాగుంది అని చెప్తుంది. సో కొంచెం సాడ్, లైక్ నేను తినలేకపోయినా అని చెప్పి. బట్ కొన్ని తప్పవు కదా. అండ్ కొత్త స్వీట్ అని చెప్పినా కదా, ఇదే మైసూర్ పాక్ టేస్ట్ వస్తుంది అంట. మరీ గట్టిగా కాదు, అట్లా మరీ మెత్తగా ఉండే మైసూర్ పాక్ కాదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది అని ఇక్కడ మా మమ్మీ చెప్తుంది. ఈ స్వీట్ అయితే మీరు ట్రై చేశారా? లైక్ అన్నవరం వెళ్ళినప్పుడు. నేను ఎప్పుడు ఇది చూడలేదు, అన్నవరంలో ఈ ప్రసాదం ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. మమ్మీకి అయితే చాలా మంచిగా అనిపించింది, నచ్చింది అని. ఇప్పుడు ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క ఫేమస్ ప్రసాదం ఉంటుంది కదా. సింహాచలం అయితే పులిహోర, నాకైతే ఎంత ఇష్టమో సింహాచలం పులిహోర. అండ్ తిరుపతి అయితే తిరుపతి ఈ టెంపుల్లో ఇలా విస్తరాకులో ఇచ్చే ప్రసాదం కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా మేము ప్రసాదం అంతా మంచిగా మమ్మీ డాడీ అందరూ తినేసేసిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోదాము అని అనుకున్నాం. నేను మమ్మీ ఇచ్చిన ఎలివేషన్కి లైక్ ఫుల్ రష్ ఉంటుంది, అసలు కుదరదు, చాలా చాలా రష్ ఉంటుంది అని చెప్పింది. ఆ ఎలివేషన్కి నేను ఏకంగా ఓకే మాకు మధ్యాహ్నం అయిపోతుందిలే, బ్రేక్ఫాస్ట్ అదంతా చేయడానికి కూడా ఏం టైం ఉండదు అని అనుకున్నా. బట్ మేము పైకి 8 అట్లా వెళ్ళాం కదా గైస్. లైక్ కిందకి మేము 9:30, 9:45 కల్లా వచ్చేసాము. చాలా తొందరగా అయిపోయింది. అండ్ తర్వాత మేము రెస్టారెంట్కి కూడా 10 కల్లా వెళ్ళి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసాము. మా మమ్మీ ఏమో లేదు అసలు ఫుల్ రష్ ఉంటుంది, మీరు లేట్ చేస్తున్నారు ఎందుకు అని చెప్పి మేము వచ్చే దారంతా కూడా అదే అనింది. ఇంకా మేము సుబ్బయ్య గారి హోటల్ ఏవేవో ప్లాన్లు వేసేసాము మధ్యాహ్నం అయిపోతుంది అని చెప్పి. బట్ అట్లా ఏం అవ్వలేదు. దాని తర్వాత ఇక్కడ 1 రెస్టారెంట్కి వచ్చాము. నేను మా రెస్టారెంట్ అన్నాం కదా, సో అది ఎందుకు అన్నాను అంటే మేము ఊరు వెళ్ళే వాళ్ళం అని చెప్పేవాళ్ళం కదా. సో అప్పుడు మేము 5:30 ఆ టైం కల్లా స్టార్ట్ అయ్యేవాళ్ళం. సో 7-7:30 కల్లా ఇక్కడికి వచ్చేసేవాళ్ళం. సో అదే టైంలో అప్పుడు మా చెల్లి చిన్న పిల్ల ఉండేది, లైక్ చిన్న ఏజ్, చాలా చిన్న ఏజ్. అంటే లైక్ మేము కార్ కొన్న స్టార్టింగ్ డేస్ నుంచే చెప్తున్నా. సో అప్పుడు మా చెల్లి చిన్న పిల్ల కదా, సో పడుకునేది. పొద్దున్నే అంత తొందరగా లేపేసేవాళ్ళం కాబట్టి పడుకునేది. కరెక్ట్గా అదేంటో తెలీదు, ఈ రెస్టారెంట్కి రాగానే కరెక్ట్గా లేచి నాకు బ్రేక్ఫాస్ట్, నాకు ఆకలి అని చెప్పేది. సో ఎప్పుడు మేము ఊరు వెళ్ళినా సరే బ్రేక్ఫాస్ట్ పక్కా ఇక్కడే చేస్తాము. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు మంచిగా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేవాళ్ళు. అక్కడి నుంచి వచ్చే పని అయితే, లేకపోతే నాన్నమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చే పని అయితే నాన్నమ్మ వాళ్ళు ప్రిపేర్ చేసేవాళ్ళు. నేను మా మమ్మీ మా డాడీ తినేవాళ్ళం, కానీ మా చెల్లి అయితే అస్సలు తినేది కాదు. ఇక్కడికి వచ్చి నేను లంచ్ చేస్తా అని చెప్పేది. అది 2:30 అవని 3:30 అవని ఎంతైనా సరే ఇక్కడే తినేది. అండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ ఉంటుంది గైస్. సో అది తినేసేసి లైక్ లంచ్ కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ అది తినేసి ఆ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ అనేది తాగేదనమాట. సో ఇది మాకు చాలా చాలా మెమరబుల్ ఎప్పుడు ఊరు వెళ్ళినా. సో ఇప్పుడు మేము కార్లో ఊరు వెళ్ళడం, నేనైతే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 3 to 4 years. మమ్మీ వాళ్ళు 2022లో వెళ్ళారు, బట్ నేను ఆ టైంలో హైదరాబాద్లో ఉండే కాబట్టి అవ్వలేదు నాకు. బట్ నేను వెళ్ళి ఆల్మోస్ట్ 3-4 years అయిపోతుంది. అసలు కార్లో ఈ మధ్య వెళ్ళట్లేదు. అండ్ కుదరడం కూడా లేదు కదా, లైక్ ఒకవేళ వెళ్ళినా సరే ట్రైన్లో వెళ్ళిపోతున్నాం, నేను మమ్మీ వెళ్ళడానికి అవుతుంది, అందరం వెళ్ళడానికి కుదరడం లేదు. సో హోప్ మేబీ సంక్రాంతికి వెళ్తామేమో, బట్ అది కూడా లేదు. ఏమో అసలు ఏం ప్లానింగ్ చేసినా సరే ఈ మధ్య కుదరడం లేదు గైస్. బికాస్ చెల్లికి బిజీ ఉంటుంది, నాకు బిజీ ఉంటుంది, తనకి అయినప్పుడు నాకు అవ్వట్లే. యాక్చువల్లీ దీపావళి టైంలో చెల్లి బాగా కొంచెం ఫ్రీగా ఉండింది. ఇప్పుడు సెషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటాను, ఇంటికి రా అనింది. బట్ నాకు అప్పుడు కుదరలేదు. చూసారు కదా, నేను హాస్టల్లోనే ఉన్నాను. ఇప్పుడేమో తనకి కుదరలేదు. సో ఇక్కడ మమ్మీ
మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ ఆర్డర్ చేసింది అనమాట. లైక్ సాటర్డే సండేస్ ఈ టైమ్స్ వస్తే మమ్మీకి కొంచెం చీట్ మీల్లా ఉంటాయి కొన్ని తను పెట్టుకుంటుంది. ఓకే ఇది ట్రై చేయాలి, అది ట్రై చేయాలి, ఐస్ క్రీమ్ ఒకరోజు తినాలి. అండ్ మోర్ ఓవర్ నేను 3 months అసలు లేను కదా ఇక్కడ. ఈ 3 months మమ్మీ అస్సలు బయట ఫుడ్ తినలేదంట, అండ్ ఐస్ క్రీమ్ అసలు తినలేదంట. అవన్నీ చెప్తుంది. నేను అంతా ఏం తినలేదు, ఇప్పుడే తింటున్నాను, ఇప్పుడు తింటాను అని చెప్పి సరే తిను అని చెప్పాం. అండ్ ఇక్కడ బయట కొన్ని ఇట్లా వీటికి సంబంధించినవి ఉంటాయి. సో కొంచెం చూద్దాం, ఏమైనా నచ్చితే షాప్ చేద్దాం అనిపించింది. ఇంకా మమ్మీ నేను చూస్తూ ఉన్నాము. సో ఇక్కడతో ఇంకా అన్నవరం వ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది గైస్. లైక్ ఇది మా అన్నవరం ట్రిప్ అనమాట. హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను.